గణపతి జననం. సూత మహర్షి శౌనకాది మునులకు ఇట్లు చెప్పి, పరమశివుని గూర్చి పూర్వం గజముఖాసురుడు అనేవాడు తన తపస్సుచే ఆయనను మెప్పించి కోరరాని వరం కోరినాడు. తనను ఎవరూ వధింపజాలని శక్తిని శివుడు తన ఉదరం నందే నివసించవలనని కోరినాడు. ఆ ప్రకారం శివుడు అతడి కుక్షి అందు బందీ అయినాడు. అతడు అజేయుడైనాడు. భర్తకు కలిగిన ఈ స్థితి పార్వతీదేవికి చాలా దుఃఖహేతువైనది. జగత్తుకు శంకరుడు లేని స్థితి అది. జగన్మాతయకు పార్వతి భర్తను విడిపించు ఉపాయమునకై విష్ణువును ప్రార్థించింది. విష్ణుమూర్తి గంగిరెద్దు వాని వేషం ధరించినాడు. నందీశ్వరుని గంగిరెద్దుగా వెంట తీసుకొని వెళ్ళాడు. గంగిరెద్దును ఆడించి గజముఖాసురుని మెప్పించినాడు. గజముఖాసురుడు ఆనందంతో ఏమి కావాలని నువ్వు కోరుకోమన్నాడు. విష్ణుదేవుని వ్యూహం ఫలించింది. నీ ఉదరమందున్న శివుని కొరకై ఈ నందీశ్వరుడు వచ్చినాడు. శివుని నందీశ్వరుడు వశం చేయమన్నాడు. గజముఖాసురునికి శ్రీహరి వ్యూహం అర్థమైనది. తనకు ఆంత్యకాలం దాపురించిందని గుర్తించాడు. అయినా మాట తప్పుడ కుదరదు. కుక్షి అందున్న శివుని ఉద్దేశించి, ప్రభు, శ్రీహరి ప్రభావమున